హలో మిత్రమా, వెల్కమ్ టు ఎంగ్వితా యూట్యూబ్ ఛానల్. ఐఎమ్ కృష్ణారెడ్డి, యువర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ట్రైనర్. సో ఈ వీడియోలో మీరు ఏం నేర్చుకుంటారంటే నౌన్ అంటే ఏంటి, నామవాచకం అంటే ఏంటి, అందులో టైప్స్ ఏంటి. సో ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకు నౌన్స్ టాపిక్ అలాగే టైప్స్ ఆఫ్ నౌన్స్ మీకు క్లియర్గా అర్థమవుతాయి. హలో మిత్రమా, ఈ వీడియోలో మనము టైప్స్ ఆఫ్ నౌన్స్ గురించి, వాటి యొక్క డెఫినేషన్స్ గురించి మనం క్లియర్గా తెలుసుకుంటాం. బట్ అంతకంటే ముందు మనం డే 1, డే 2లో ఏం నేర్చుకున్నామో ఒకసారి ఓవర్వ్యూ ఇస్తాను, వినండి. తర్వాత మనం టైప్స్ ఆఫ్ నౌన్స్ గురించి మాట్లాడదాం. అలాగే టైప్స్ ఆఫ్ నౌన్సే కాకుండా నౌన్స్ ఓకే ఎలా ఫామ్ అవుతాయి, ఫార్మేషన్ ఆఫ్ నౌన్స్ కూడా మనము తెలుసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ చైల్డ్ ఉంది. చైల్డ్ అనేది ఏంటి, ఇది నౌనే, బట్ చైల్డ్హుడ్ ఇలా ఫామ్ అవుతాయి అన్నమాట. సో ఇవి కూడా మనం క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఒకసారి డే 1, డే 2 రివ్యూ వినండి. మనం ఏమేమి నేర్చుకున్నామంటే ఇప్పటి వరకు సెంటెన్స్ అంటే ఏమిటి, సెంటెన్స్ అంటే మీనింగ్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేది, మీనింగ్ఫుల్ ఇన్ఫో ఏదైనా సెంటెన్సే. అలాగే ఆ సెంటెన్స్లో మనకి ఏముండాలి, సెంటెన్స్లో మనకి సబ్జెక్టు ప్రిడికేట్ ఉండాలి, సబ్జెక్ట్ అండ్ ప్రిడికేట్. ఓకే, సబ్జెక్ట్ అంటే ఏంటి, సబ్జెక్ట్ అంటే నేను చెప్పాను, సబ్జెక్ట్ అంటే ఎవరి గురించి అయితే మాట్లాడతామో ద ఇన్ఫర్మేషన్ విచ్ ఈజ్ రిలేటెడ్ టు ఈజ్ కాల్డ్ సబ్జెక్ట్. అంటే సబ్జెక్ట్ ప్లేస్లో పర్సన్ ఉండొచ్చు, సబ్జెక్ట్ ప్లేస్లో యానిమల్ ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎంగ్విత యూట్యూబ్ ఛానల్ పేరు కూడా ఉండొచ్చు. మన ఎంగ్విత గురించి మాట్లాడతాం. ఎంగ్విత ఈజ్ ఏ యూట్యూబ్ ఛానల్. ఓకే, ఇక్కడ ఎంగ్విత అనేది సబ్జెక్టు, ఈజ్ ఏ యూట్యూబ్ ఛానల్ అనేది ప్రిడికేట్. ఎందుకంటే ఈ ప్రిడికేట్ అంతా సబ్జెక్ట్ గురించి చెప్పబడుతుంది. ఎవరి గురించి అయితే చెప్తామో అది సబ్జెక్టు, అతని గురించి ఏ ఇన్ఫర్మేషన్ అయితే చెప్తామో ఈజ్, ఇక్కడ ఎంగ్విత యూట్యూబ్ ఛానల్ గురించి మాట్లాడుతున్నాం, ఈజ్ ఏ యూట్యూబ్ ఛానల్ అనేది ప్రిడికేట్. నేను డీటెయిల్డ్గా చెప్పట్లేదు, మీరు డీటెయిల్డ్గా వెళ్ళాలంటే డే 1కి వెళ్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. అలాగే డే 2లో మనం ఏం నేర్చుకున్నామంటే ఫ్రేజ్ అంటే ఏంటి, క్లాజ్ అంటే ఏమిటి, అలాగే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గురించి మనం నేర్చుకున్నాం. సో నేను వీటన్నిటి మీద డీటెయిల్డ్గా వెళ్ళను. డీటెయిల్డ్గా వెళ్ళాలంటే డే 2కి వెళ్ళండి. ఫ్రేజ్ అంటే గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విచ్ కెనాట్ గివ్ కంప్లీట్ మీనింగ్. క్లాజ్ అంటే క్లాజ్లో ఖచ్చితంగా సబ్జెక్ట్ ఉండాలి, తర్వాత ప్రిడికేట్ ఉండాలి. ఈ రెండు ఉంటే అది క్లాజ్ అవుతుంది. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గురించి నేను చెప్పాను, నౌన్ అని, ప్రొనౌన్ అని, వెర్బ్ అని, యాడ్ వెర్బ్ అని, యాడ్జెక్టివ్ అని, ప్రిపోజిషన్ అని, కంజంక్షన్ అని, ఇలాగ వీటన్నిటి గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒక్కసారి డే 1, డే 2కి వెళ్ళి ఈ వీడియోకి వస్తే మీకు ఒక సీక్వెన్స్ ఉంటుంది. సో కాబట్టి ఒకసారి డే 1, డే 2ని చూసి ఈ వీడియోకి రండి. సో షల్ వి స్టార్ట్ ది టుడేస్ వీడియో. సో ఇక్కడ మనము కైండ్స్ ఆఫ్ నౌన్స్ అంటే టైప్స్ ఆఫ్ నౌన్స్ గురించి మనం క్లియర్గా తెలుసుకుంటాం. ఫస్ట్ నౌన్ అంటే ఏంటో చూద్దాం. ఈ వీడియోని కంప్లీట్గా చూడండి. మీరు వీడియోస్ కంప్లీట్గా చూడకపోతే మీరే లాస్ అవుతారు, చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవుతారు. ఎస్పెషల్లీ ఈ టాపిక్ డే 3 టాపిక్లో మనకి టైప్స్ ఆఫ్ నౌన్స్ అనేది మీకు ఎక్కువగా కమ్యూనికేషన్లో, మాట్లాడే దాంట్లో, అలాగే రిటర్న్ కమ్యూనికేషన్లో ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఎక్కడ క్యాపిటల్ లెటర్స్ పెట్టాలి, ఎక్కడ స్మాల్ లెటర్స్ పెట్టాలి, ఎక్కడ ఫుల్ స్టాప్ పెట్టాలి, ఎక్కడ కామా పెట్టాలి, ఎక్కడ ఆర్టికల్స్ పెట్టకూడదు అనేది ఈ డే 3 వీడియోలో మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో వెళ్దాం. ఇక్కడ నౌన్ అంటే ఏంటి, నౌన్ అంటే మీరు డే 2లో నేర్చుకొని ఉంటారు. నేమ్ ఆఫ్ ఎ పర్సన్, ప్లేస్, థింగ్. ఒక వ్యక్తి పేరు కావచ్చు, ఒక ప్రదేశం పేరు కావచ్చు, ఒక వస్తువు పేరు కావచ్చు, అలాగే మన ఆలోచన. థింగ్ అంటే ఇక్కడ మనం ఏదైతే ఆలోచిస్తామో దాన్ని కూడా మనం నౌన్ అని అంటాం. సో నౌన్స్లో ఇప్పుడు
ప్రాపర్ నౌన్ అంటే ఏంటి, కామన్ నౌన్ అంటే ఏంటో ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను చూడండి. ఇక్కడ సీత అనేది ప్రాపర్ నౌన్, గర్ల్ అనేది కామన్ నౌన్. ఎందుకంటే సీత అనేది ఒక అమ్మాయి యొక్క పర్టిక్యులర్ నేమ్, ప్రత్యేకమైన నేమ్. కానీ ఆ అమ్మాయిని మనం ఏమంటాం, గర్ల్ అని అంటాం. సో గర్ల్ అనేది ఫీమేల్స్ అందరికీ, గర్ల్ అనేది ఫీమేల్ అందరికీ గర్ల్ అంటాం. కానీ ఆ ఫీమేల్కి ప్రత్యేకమైన నేము సీత. అంటే ప్రత్యేకమైన నేమ్ ఉంటే ప్రాపర్ నేమ్. గర్ల్ అనేది అందరికీ మనము రిప్రజెంట్ చేయొచ్చు కాబట్టి కామన్ నౌన్. ఓకే, అలాగే హరి అనేది ప్రాపర్ నౌన్, ప్రత్యేకమైన పేరు. బట్ బాయ్ అనేది కామన్ నేమ్ టు ఆల్ పీపుల్, దట్ ఈస్ వై కామన్ నౌన్. బాయ్స్ అందరికీ, మేల్ అందరికీ బాయ్ అనేది కామన్ నౌన్. అలాగే కోల్కత్తా అనేది ఒక సిటీ పర్టిక్యులర్ నేమ్ కాబట్టి ఇది ప్రాపర్ నౌన్. సిటీ అనేది కామన్, ఇప్పుడు గుంటూరు అయిన సిటీనే, హైదరాబాద్ అయిన సిటీనే, వైజాగ్ అయిన సిటీనే. బట్ వాటికి సపరేట్ నేమ్స్ ఉన్నాయి కదా, ఆ సపరేట్ నేమ్స్ని మనం ప్రాపర్ నౌన్ అంటాం. బట్ వాటన్నిటికీ కామన్గా ఏముంది, సిటీ. సిటీ అనేది కామన్ నౌన్. అలాగే ఇండియా అనేది ప్రాపర్ నౌన్, కంట్రీ అనేది కామన్ నౌన్. సో కామన్గా ఉంటే కామన్ నౌన్, అంటే కామన్గా ఆ పేరు అన్నిటికీ ఉపయోగపడితే మనం దాన్ని ఏమంటాం, కామన్ నౌన్ అంటాం. అలా కాకుండా పర్టిక్యులర్గా ఉంటే మనము ప్రాపర్ నౌన్ అంటాం. అదే ఇక్కడ డెఫినేషన్లో ఇచ్చాడు, అంతకు మించి ఏమీ లేదు. సో కామన్ నౌన్. కామన్ నౌన్ అంటే ఏంటి, కామన్ హియర్ మీన్స్ షేర్డ్ బై ఆల్, అందరికీ అదే ఉంటుంది. అలాగే ప్రాపర్ నౌన్ అంటే ప్రాపర్ మీన్స్ వన్స్ ఓన్, అంటే ఒక వ్యక్తికి, ఒక దేశానికి, ఒక ప్రాంతానికి పర్టికులర్గా ఉంటుంది, దాన్ని ప్రాపర్ నౌన్ అంటాం. సో కామన్ నౌన్కి ప్రాపర్ నౌన్కి డిఫరెన్స్ అది. ఇక్కడ ప్రాపర్ నౌన్స్ అన్నీ ఒక రూల్ గుర్తుపెట్టుకోండి. ప్రాపర్ నౌన్స్కి ఒక రూల్ ఉంది. ఆ రూల్ ఏంటంటే ఆల్ ప్రాపర్ నౌన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ క్యాపిటల్ లెటర్స్తో మనం రాయాలి బిగినింగ్లో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు మన యూట్యూబ్ ఛానల్ ఏంటి, ఇంగ్విత. యూట్యూబ్ ఛానల్ అనేది యూట్యూబ్ ఛానల్ అనేది కామన్ నేమ్. ఇంగ్విత అనేది సపరేట్ నేమ్ కాబట్టి ఇందులో ఫస్ట్ లెటర్ ఈ క్యాపిటల్ ఉండాలి, ఇంగ్విత. అలాగే వేరొక పేరు తీసుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ రమేష్, ఆర్ క్యాపిటల్ ఉండాలి. ఇలా రాస్తే తప్పు మళ్ళీ రమేష్. ఎందుకు, ఇది ప్రాపర్ నౌన్ కాబట్టి. కామన్ నౌన్ మీరు నార్మల్గా రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ గర్ల్ స్మాల్ లెటర్తో రాయొచ్చు, బాయ్ స్మాల్ లెటర్ బిగినింగ్లో రాయొచ్చు. బట్ ప్రాపర్ నౌన్స్ అన్నీ ఇండియా పేరు రాస్తే ఇప్పుడు ఇలా రాస్తే అది చాలా తప్పు. ఇండియాని ఎప్పుడు రాసినా ఐ క్యాపిటల్, ఆంధ్రప్రదేశ్ని ఎప్పుడు రాసినా ఏ క్యాపిటల్, ఆంధ్రప్రదేశ్. సో ఇలాగా క్యాపిటల్ లెటర్స్ ప్రాపర్ నౌన్స్లో ఉంటాయి. ఫస్ట్ లెటర్ క్యాపిటల్ లెటర్ రాయాలి ప్రాపర్ నౌన్స్ రాసేటప్పుడు. అలాగే ప్రాపర్ నౌన్స్ ఆర్ సమ్టైమ్స్ యూజ్డ్ యాజ్ అ కామన్ నౌన్. ఇది మీరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయం. ప్రాపర్ నౌన్, కామన్ నౌన్ డిఫరెంట్ అని చెప్పాం. బట్ ప్రాపర్ నౌన్ని కామన్ నౌన్గా యూజ్ చేయొచ్చంట. ఫర్ ఎగ్జాంపుల్ మన క్లాస్లో ఎవరైనా బాగా డ్యాన్స్ వేస్తుంటే, మీ క్లాస్లో మీ గ్యాంగ్ సర్కిల్లో ఎవరైనా బాగా డ్యాన్స్ వేస్తుంటే మీరు ఏమంటారు, హీ ఈజ్ ఏ చిరు, ఇన్ అవర్ క్లాస్. మా క్లాస్లో అతను ఒక చిరంజీవి. చిరంజీవి అనేది ప్రాపర్ నౌన్, యాక్టర్ అనేది కామన్ నౌన్. బట్ అతన్ని, చిరంజీవిని కామన్ చేసి మనము ఇంకొకరికి రిఫరెన్స్గా ఇస్తున్నాం, ఈజ్ ఏ చిరు. లేకపోతే మై గ్రాండ్ మదర్ ఈజ్ ఏ TV9 ఇన్ అవర్ ఫ్యామిలీ. TV9 అంటే ఏంటి, TV9 చెప్పిన పనే 10 సార్లు, 20 సార్లు, 30 సార్లు చెప్తూ ఉంటుంది. ఇంట్లో గ్రాండ్ మదర్స్ కూడా అంతే, చెప్పిన విషయాన్ని 10 సార్లు చెప్తుంటారు. బట్ దే లవ్ అస్ ది మోస్ట్. సో కాబట్టి ప్రాపర్ నౌన్ని కామన్ నౌన్గా కూడా మీరు యూజ్ చేయొచ్చు. అలాగే కలెక్టివ్ నౌన్ అంటే ఏంటి, ఇక్కడ కలెక్టివ్ నౌన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ
క్రౌడ్ ఉంది, మాబ్ ఉంది, టీమ్ ఉంది, ఫ్లాక్ ఉంది, హెడ్ ఉంది. వీటిని మీరు చూసుకుంటే క్రౌడ్ అంటే ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్, జనాలందరూ గుమ్ముగూడి ఒక గ్రూప్గా ఉంటే దాన్ని క్రౌడ్ అంటాం. టీమ్ అంటే ఎవరు? టీఈఏఎం. టీమ్ అంటే ఎవరు? ఏ గ్రూప్ ఆఫ్ ప్లేయర్స్, అంతే కదా, ఏ గ్రూప్ ఆఫ్ ప్లేయర్స్. సో క్రౌడ్, టీమ్ అంటే సేమ్ కైండ్ ఆఫ్ పీపుల్ ఉండి సేమ్ క్వాలిటీస్ వాళ్ళలో ఉంటే వాళ్ళందరినీ గ్రూప్గా చేసి మనం ఏం చేస్తాం? ఆ గ్రూప్కి ఒక నేమ్ ఇస్తాం, అదే కలెక్టివ్ నౌన్. క్రౌడ్ అనేది కలెక్టివ్ నౌన్. ఎ ఫ్లీట్, ఎ కలెక్షన్ ఆఫ్ షిప్స్ అండ్ వెజల్స్. ఫ్లీట్ అనేది ఇక్కడ కలెక్టివ్ నౌన్. ఆర్మీ, ఏ కలెక్షన్ ఆఫ్ సోల్జర్స్ ఆర్ గ్రూప్ ఆఫ్ సోల్జర్స్ అనొచ్చు. క్రౌడ్, ఏ కలెక్షన్ ఆఫ్ పీపుల్ ఆర్ గ్రూప్ ఆఫ్ పీపుల్. సో ఒక సేమ్ కైండ్ ఆఫ్ పీపుల్కి ఒక పేరు పెడితే దాన్ని మనము కలెక్టివ్ నౌన్ అని అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ వెంకటేష్, స్వర్లు, స్వామి. లేకపోతే బాలాజీ, గాడ్. లేకపోతే శివ, లార్డ్. సో వీళ్ళందరినీ వీళ్ళని కొలిచే వాళ్ళని ఏమంటాం? హిందూస్ అంటాం. హిందూ అనేది ఇక్కడ కలెక్టివ్ నౌన్. హిందూ అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ హూ ప్రే, హూ ప్రాక్టీస్ హిందూ రిలీజియన్. అలాగే ముస్లిమ్స్, అలాగే క్రిస్టియన్స్. సో గ్రూప్ ఆఫ్ పీపుల్కి ఉన్న కామన్ నేమ్ని మనం ఏమంటాం? ఇక్కడ కలెక్టివ్ నౌన్ అని అంటాము. అది గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్, అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటే ఏంటి? ఇక్కడ అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటే మీరు ఏం తెలుసుకోవాలంటే, అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటే క్వాలిటీ కావచ్చు, యాక్షన్ కావచ్చు, స్టేట్ కావచ్చు. బట్ క్వాలిటీ కానీ, స్టేట్ కానీ, యాక్షన్ కానీ వేటిని మనము చూడలేము. వి కాంట్ టచ్, వి కాంట్ సీ. ఈ రెండు జరగు, బట్ వీ కెన్ ఫీల్ దెమ్. వాటిని భావించగలము. వాటిని మనము అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటాం. టచ్ చేయలేము, చూడలేము, గట్ భావించగలము, ఫీల్ అవ్వగలము. ఫర్ ఎగ్జాంపుల్, గుడ్నెస్ ఉంది, చూడగలవా? ఫీల్ అవ్వగలవు. ఎవరైనా నీతో మంచిగా బిహేవ్ చేస్తే గుడ్నెస్, హిస్ గుడ్నెస్ ఈజ్ అప్రిషియేటబుల్. అలాగే కైండ్నెస్, ధైర్యం చూడగలవా, ముట్టుకోగలవా? యు కాంట్, బట్ యూ కెన్ ఫీల్. అలాగే వైట్నెస్, అలాగే విజ్డమ్, అలాగే హానెస్టీ, అలాగే బ్రేవరీ. అలాగే లాఫ్టర్ని నువ్వు చూడలేవు. ఓకే, అంటే నవ్వుతుంటే చూస్తాం అనుకో, బట్ యాక్చువల్గా లాఫింగ్ అనేది ఒక ఫీలింగ్. అలాగే చైల్డ్హుడ్. సో ఇలాగా మనము అబ్స్ట్రాక్ట్ నౌన్ గురించి మాట్లాడుకోవచ్చు. అలాగే అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అంటే నేమ్స్ ఆఫ్ ఆర్ట్స్, సైన్సెస్. ఫర్ ఎగ్జాంపుల్ గ్రామర్ కావచ్చు, మ్యూజిక్ కావచ్చు, కెమిస్ట్రీ కావచ్చు. సబ్జెక్ట్స్ అన్నిటిని మనము అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అనొచ్చు. యాక్చువల్గా అబ్స్ట్రాక్ట్ నౌన్ ముందు మనము ఆర్టికల్స్ యూజ్ చేయము. ఏ ఇంగ్లీష్, లేకపోతే ఏ తెలుగు. ఇది రాంగ్. జస్ట్ తెలుగే అంటే సబ్జెక్ట్స్ ముందు మనకి ఎలాంటి ఆర్టికల్స్ రావు అనేది గుర్తుపెట్టుకోండి. అలాగే అబ్స్ట్రాక్ట్ నౌన్స్ ఎలా ఫామ్ అవుతాయో చూడండి. కైండ్నెస్ అనేది కైండ్ నుంచి ఫామ్ అయింది. హానెస్టీ అనేది హానెస్ట్ నుంచి ఫామ్ అయింది. సో మోస్ట్ అబ్స్ట్రాక్ట్ నౌన్స్ ఆర్ ఫార్మ్డ్ లైక్ దిస్. అలాగే వెర్బ్స్ నుంచి కూడా మనకి అబ్స్ట్రాక్ట్ నౌన్స్ ఫామ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒబే ఉంది, ఒబీడియన్స్ అనేది అబ్స్ట్రాక్ట్ నౌన్. ఒబే అనేది వెర్బ్, ఒబీడియన్స్ అనేది అబ్స్ట్రాక్ట్. అలాగే గ్రో అనేది వెర్బ్, గ్రో నుంచి గ్రోత్ ఏర్పడింది, గ్రోత్ అనేది అబ్స్ట్రాక్ట్ నౌన్. అలాగే కామన్ నౌన్ నుంచి కూడా మనము అబ్స్ట్రాక్ట్ నౌన్స్ని డ్రా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చైల్డ్ అనేది కామన్ నౌన్, చైల్డ్హుడ్ అనేది అబ్స్ట్రాక్ట్ నౌన్. అలాగే స్లేవ్ అనేది కామన్ నౌన్, బానిస, స్లేవరీ, బానిసత్వం. సో మనకి యాడ్జెక్టివ్స్ నుంచి, వెర్బ్స్ నుంచి, కామన్ నౌన్స్ నుంచి అబ్స్ట్రాక్ట్ నౌన్స్ ఫామ్ చేయొచ్చు అనేది మీరు గుర్తుపెట్టుకోండి. అలాగే చివరిగా కౌంటబుల్ నౌన్ అంటే ఏంటి, అన్కౌంటబుల్ నౌన్ అంటే ఏంటి? సో ఇక్కడ చూడండి,
ఇది చాలా సింపుల్. కౌంటబుల్, అన్‌కౌంటబుల్. లెక్కించగలిగినవన్నీ కౌంటబుల్ అనమాట. మనం వేటిని లెక్కించగలము? పీపుల్ వీ కెన్ కౌంట్. మనుషులను మనం లెక్కించగలం గదా! గుంపులో ఒక 10 మంది, 20 మంది ఉన్నారు. కౌంట్ చేయగలం 1, 2, 3, 4, 5 అని. సో, అలాగే బుక్స్, పెన్, యాపిల్, బాయ్, సిస్టర్, డాక్టర్ వీటన్నిటిని కౌంటబుల్ నౌన్స్ అంటాం. అన్‌కౌంటబుల్ నౌన్ అంటే ఏంటి? లెక్కించలేనివి. వి కాంట్ కౌంట్ దెమ్. ఫర్ ఎగ్జాంపుల్ మిల్క్ ఉంది, ఆయిల్ ఉంది, షుగర్ ఉంది, గోల్డ్ ఉంది. ఓకే. ఇవన్నీ అన్‌కౌంటబుల్ నౌన్స్ అనమాట. వీటిని మనం లెక్కించలేం. హానెస్టీ. అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన రూల్ ఏంటంటే కౌంటబుల్ నౌన్స్కి ఫ్లోరల్ ఫామ్స్ ఉంటాయి, అన్కౌంటబుల్ నౌన్స్కి ఫ్లోరల్ ఫామ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ బాయ్ అనేది కౌంటబుల్ నౌన్, దీనికి బాయ్స్ అని ఫ్లోరల్ మనం రాయొచ్చు. మిల్క్ అనేది అన్కౌంటబుల్ నౌన్, మిల్క్స్ అని నువ్వు రాయలేవు. దట్ ఈజ్ ఏ రాంగ్. ఓకే, దట్ ఈజ్ ఇన్కరెక్ట్. షుగర్ ఉంది, షుగర్ అని నువ్వు రాయగలవు, బట్ షుగర్స్ అని నువ్వు రాయలేవు. అంటే ఏంటి? అన్కౌంటబుల్ నౌన్స్కి ఏముండదు? ఫ్లోరల్ ఫామ్స్ అనేవి ఉండవు. అది గుర్తుపెట్టుకోండి. సో దిస్ ఈజ్ అబౌట్ టైప్స్ ఆఫ్ నౌన్స్. ఇక్కడ కొన్ని ఎక్సర్సైజ్లు ఇచ్చారు, మనం చూద్దాం. ఫస్ట్ ఒక్కసారి మళ్ళీ రివ్యూ ఇస్తాను కౌంటబుల్ నౌన్స్ అన్నిటి మీద. సో ఫస్ట్ ప్రాపర్ నౌన్. సో ప్రాపర్ నౌన్ అంటే ఏంటి? కామన్ నౌన్. సో కామన్ నౌన్ అంటే ఏంటి? మీరు కామెంట్ చేయండి. అలాగే అబ్స్ట్రాక్ట్ నౌన్. అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటే ఏంటి? అలాగే కలెక్టివ్ నౌన్. కలెక్టివ్ నౌన్ అంటే ఏంటి? ఓకే. అలాగే కౌంటబుల్, అన్కౌంటబుల్ నౌన్స్ ఇప్పుడే మాట్లాడాం. సో ప్రాపర్ నేమ్ అంటే వ్యక్తి కానీ, ప్రదేశం కానీ, జంతువు కానీ వాటి యొక్క సపరేట్ పేరు ఉంటే వాటిని మనం ప్రాపర్ నౌన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ కృష్ణ. అలాగే కామన్ నౌన్ అంటే పీపుల్ అందరికీ కామన్గా ఉండేది. ఫర్ ఎగ్జాంపుల్ కృష్ణ అంటే బాయ్. అలాగే అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటే వాటిని ముట్టుకోలేము, చూడలేము, కానీ ఫీల్ అవ్వగలము. ఫర్ ఎగ్జాంపుల్ హానెస్టీ. అలాగే కలెక్టివ్ నౌన్ అంటే సేమ్ టైప్ ఆఫ్ పీపుల్ అందరికీ కామన్గా పెట్టే పేరు. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్మీ, ఏ గ్రూప్ ఆఫ్ సోల్జర్స్. అలాగే అన్కౌంటబుల్ అంటే మిల్క్ విచ్ వీ కాంట్ కౌంట్, ఆర్ వాటర్ విచ్ వీ కాంట్ కౌంట్. కౌంటబుల్ అంటే బుక్స్ రావచ్చు, పెన్స్ రావచ్చు, పెన్సిల్స్ రావచ్చు, చైర్స్ రావచ్చు. ఇవన్నీ కౌంటబుల్ నౌన్స్. ఇది మనకి నౌన్స్ మీద ఒక క్లియర్ అండర్స్టాండింగ్. ఇక్కడ ఒక చిన్న ఎక్సర్సైజ్ ఇచ్చారు, వీటిని చేసే ప్రయత్నం చేద్దాం. సో నేను అన్నీ చేయను, మీకోసం ఒక 3 చేస్తాను. రిమైనింగ్ మీరు చేయండి, కంపల్సరిగా చేసి నా కామెంట్ రూపంలో పెట్టండి. నేను ఎందుకు పదే పదే చెప్తున్నానంటే ఈ బుక్ కంప్లీట్ చేసిన వాళ్ళందరికీ ఇంగ్లీష్ వచ్చింది. నేను కంప్లీట్ చేశాను, నాకు వచ్చింది. అంత ఇంపార్టెంట్ ఈ బుక్. ఈ బుక్ని చదివితే మీరు ఎస్ఎస్సి కానీ అన్ని కాంపిటేటివ్ జాబ్స్ ఏవైతే ఉన్నాయో, ఎస్ఎస్సి కానీ, టైర్ 1, టైర్ 2, బ్యాంక్ ఎగ్జామ్స్ కానీ, లేకపోతే మీ స్కూల్స్లో మీ స్కూల్ ఎగ్జామ్స్ 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఇంగ్లీష్ ఎక్కువ ఉంటుంది. సో ఆ ఎగ్జామ్స్ కావచ్చు, లేకపోతే ప్లేస్మెంట్స్ కావచ్చు. మీరు బీటెక్ స్టూడెంట్స్ అయితే ఫైనల్ ఇయర్లో మీకు ప్లేస్మెంట్స్ వస్తాయి. కంప్లీట్గా ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద ఒక 30% ఆఫ్ క్వశ్చన్ పేపర్ విల్ బీ ఫ్రేమ్డ్ ఫ్రమ్ లాంగ్వేజ్ సబ్జెక్ట్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ సబ్జెక్ట్. సో కాబట్టి అంత ఇంపార్టెంట్. సో ఇక్కడ చూద్దాం ఎక్సర్సైజ్ ఏమి ఇచ్చారో. సో పాయింట్అవుట్ నౌన్స్ని పాయింట్అవుట్ చేయాలి. సో అది కామన్ నౌనా, ప్రాపర్ నౌనా, కలెక్టివ్ నౌనా, అబ్స్ట్రాక్ట్ నౌనా చెప్పాలి. చూద్దాం. ఫస్ట్ ఇక్కడ ద క్రౌడ్ వాజ్ వెరీ బిగ్. క్రౌడ్ అనేది ఏంటి? ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం, కలెక్టివ్ నౌన్. అలాగే ఇక్కడ దే స్పీక్ ద ట్రూత్. ట్రూత్ అనేది ఏంటి? ఇక్కడ అబ్స్ట్రాక్ట్ నౌన్. అంతే కదా, దాన్ని మనం చూడలేము, ముట్టుకోలేము, కానీ ఫీల్ అవ్వగలం. అలాగే ఆనెస్ట్ అనేది కూడా అబ్స్ట్రాక్ట్ నౌన్. ఓకే. ఇక్కడ క్లాస్ అనేది కామన్ నౌన్.
పపుల్స్ అంటే విద్యార్థులు, చిన్నపిల్లలు. ఇది కూడా కామన్ నౌన్. కామన్ నౌన్ అవుతుంది ఇది. ఇంకా ఏమవుతుంది? కౌంటబుల్ నౌన్ కూడా అవుతుంది. పపుల్స్ మనం కౌంట్ చేయగలం కదా. సో ఇది. నెక్స్ట్ ఇంకో ఎక్సర్సైజ్ కూడా ఇచ్చారు, ఆ ఎక్సర్సైజ్ కూడా చూద్దాం. జస్ట్ నేను కొన్ని చేస్తాను, రిమైనింగ్ మీరు చేయండి. సింపుల్ ఎక్సర్సైజ్. రైట్ కలెక్టివ్ నౌన్స్ యూజ్డ్ టు డిస్క్రైబ్ నెంబర్ ఆఫ్ క్యాటిల్. అంటే నెంబర్ ఆఫ్ క్యాటిల్స్ మనం ఏమంటాం? హెడ్, మంద. సోల్జర్స్ని మనం ఏమంటాం? ఆర్మీ. ఓకే, సైలర్స్ని ఏమంటారో మీరు కామెంట్ చేయండి. అలాగే రైట్ క్వాలిటీస్ దట్ బిలాంగ్ టు బాయ్స్ హూ ఆర్. క్వాలిటీస్ ఏముంది? దీన్ని అబ్స్ట్రాక్ట్ నౌన్ చేయమంటున్నాడు. అబ్స్ట్రాక్ట్ నౌన్ ఎలా వస్తుంది? లేజీ ఉంది, ఎన్ఈఎస్ పెట్టండి, లేజినెస్ నౌన్ అయిపోతుంది. క్రూయల్ ఉంది, క్రూయల్టీ, టీవై, క్రూయల్టీ. బ్రేవరీ, ఫూలిష్నెస్. అలాగా అవి అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అయిపోతాయి. అలాగే ఇక్కడ కూడా ఫామ్ ది అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అనే గురించి మనం ఫామ్ చేయాలి. ఏముంది ఇక్కడ? సో యాడ్జెక్టివ్స్ నుంచి మనము అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అనేది ఫామ్ చేయాలి. ఇందాక చెప్పాను కదా, మనము యాడ్జెక్టివ్స్ నుంచి, వెర్బ్స్ నుంచి, కామన్ నౌన్స్ నుంచి అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అనేది ఫామ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ లాంగ్ అని ఉంది, లెంత్ అనేది అబ్స్ట్రాక్ట్ నౌన్. అలాగే ట్రూ ఉంది, ట్రూత్ అనేది ఇప్పుడే మాట్లాడాం, ట్రూత్ అనేది అబ్స్ట్రాక్ట్ నౌన్. గుడ్ ఉంది, గుడ్నెస్. బ్రేవ్ ఉంది, బ్రేవరీ. అలాగా అన్నీ చేయండి. అలాగే లాఫ్ ఉంది, లాఫ్టర్, సర్వర్. సో అలాగా మీరు అన్నిటినీ వెర్బ్స్ నుంచి అబ్స్ట్రాక్ట్ నౌన్స్గా మార్చండి. అలాగే కింగ్ ఉంది, కింగ్డమ్ అంటే ఏంటి? రాజ్యం. ఓకే, ఓనర్షిప్. ఇవన్నీ కామన్ నౌన్స్, వాటిని అబ్స్ట్రాక్ట్ నౌన్స్ ఏమంటున్నారు? ఓకే, హీరోయిజం. అలాగా వీటన్నిటిని ఈ విధంగా మనం చేయొచ్చు. కొన్ని నేను చేశాను, కొన్ని మీరు చేయండి. అలాగే నెక్స్ట్ క్లాస్లో మనం ఏం నేర్చుకుంటామంటే, నెక్స్ట్ క్లాస్లో మనము నౌన్ యొక్క జెండర్ గురించి మనం నేర్చుకుందాం. అంటే జెండర్ అంటే ఫీమేల్ జెండర్స్ ఎలా ఉంటాయి, మేల్ జెండర్స్ ఎలా ఉంటాయి. ఇక్కడ ఉన్నారు కదా. సో యాక్చువల్గా మనకి పేర్లు మారుతూ ఉంటాయి. బాయ్ ఏంటి? మేల్ జెండర్. గర్ల్ ఫీమేల్ జెండర్. లైన్ మేల్ జెండర్. లైనెస్ ఫీమేల్ జెండర్. సో ఇలాగ చాలా విషయాలు ఉంటాయి. వాటన్నిటి గురించి నెక్స్ట్ క్లాస్లో మనం క్లియర్గా తెలుసుకుందాం. సో థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్. మీకు కనుక మన వీడియోస్ నచ్చినట్లయితే మన ఎంగ్వితా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అలాగే లైక్ చేయటం మర్చిపోకండి. ఎందుకంటే మీరు లైక్ చేస్తే అందరికీ రికమెండ్ అవుతాయి, తద్వారా అందరూ ఇంగ్లీష్ నేర్చుకునే ప్రయత్నం జరుగుతుంది. అలాగే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా అవి డైరెక్ట్గా మీ వాట్సాప్కి, మీ మొబైల్ ఫోన్కి రావాలంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ సెక్షన్లో నేను మన ఎంగ్వితా వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను. ఆ లింక్ని క్లిక్ చేసినట్లయితే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా అవి డైరెక్ట్గా మీ ఫోన్లోకి వస్తాయి. అలాగే పీడిఎఫ్స్ కూడా మీరు అందులో నుంచి చూసుకోవచ్చు. సో థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, షేర్, లైక్ అవర్ ఎంగ్వితా యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఆల్.